ఎప్పుడు జ్యూసులు తాగడం, పండ్లు తినడం ఇవన్నీ కాకుండా ఈరోజు డే ఇన్ మై లైఫ్లో మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు గజకాయ పొడి తాగడం కోసం ఈ పాల గిన్నె మొత్తం, అంటే ఇది మజ్జిగ గిన్నె పాలు తోడు పెట్టుకోవడానికి తీసుకున్నాను. అందుకనే గజకాయ పొడి తాగుదామని చెప్పి కొంచెం మజ్జిగ తీసుకున్నాను. 1 స్పూన్ గజకాయ పొడి వేసుకున్నాను. ఇది హెల్త్కి చాలా మంచిది. ఎక్కడైనా వాపులు ఉన్నా తగ్గుతుంది. మనకు లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, దీని బెనిఫిట్స్ బాగానే ఉన్నాయి అని నేను చెప్తున్నా. 2 మంత్స్ నుంచి తీసుకుంటున్నాను. మజ్జిగ మట్టుకు ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవాలి. ఎండాకాలం కదా, ఇంకా కొబ్బరి నీళ్ళు ఒకటి, జ్యూసెస్ కూడా ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఈ పౌడర్ తీసుకున్నప్పుడు హీట్ బాడీ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకుంటే బెటర్. ఇంకా పాల గిన్నె మొత్తం తాగాక వేరే గిన్నెలోకి తీసేసి పాలు తీసుకొని వచ్చాను. పాలు కొంచెం గోరువెచ్చగా చేసి ఇవన్నీ మొత్తం కూడా కింద పడిపోతే మళ్ళీ గిన్నె మార్చేసి మళ్ళీ వేరే గిన్నెలోకి పోసుకున్నాను. కొంచెం వాటర్ కూడా కడిగి పోసుకున్నాను. ఇంకా ఈరోజు ఇందులో పాలు తోడు పెడితే 2-3 రోజుల వరకు పెరుగుకైతే డోకా లేదు. పాలు కూడా మార్చాను కదా, పాల ప్యాకెట్లో పాలు తోడు పెడుతూ ఉంటే బాగా రావట్లేదు. అందుకనే గిన్నె కడిగేసి పాలన్నీ పోసి పాలైతే తోడు పెట్టేశాను. ఈ రోజుకి పాలు ఇప్పుడు తోడు పెడితే సాయంత్రం వరకు పెరుగు అయితే రెడీ అవుతుంది. దాని మీద మీగడ తీసేసి వెన్న కూడా మొన్న చేసి చూపించాను. వెన్న కూడా, నెయ్యి కూడా సూపర్గా ఉంది. వెన్న కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా పచ్చళ్ళల్లో తినాలనుకున్నా కూడా ఇలా మీగడ కూడా వేసుకొని తినచ్చు. పాలైతే చాలా బాగుంటున్నాయి. స్వీట్ షాప్లోంచి అందరూ తెచ్చుకుంటూ ఉంటారు కదా, స్వీట్ షాప్ ఎందుకు, మనమే ఈ కుండ తెచ్చుకుంటే పెరుగు అయితే సూపర్గా తోడుకుంటోంది. ఫుల్ క్రీమ్ అయితే మాకు పాలు బాగుండట్లేదని ఇలా చేస్తున్నాను. ఎండాకాలం మజ్జిగ ఎక్కువగా తీసుకుంటే మంచిది. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.